టెంపుల్ దారిటే కదా. సో వీళ్ళు నాకు తెలిసి 100 రోజుల పనికేమో వచ్చినట్టున్నారు, మళ్ళీ అది చేసాను. ఓకే, ఇప్పటికైనా చాలా బాగుంది. ఇక్కడ నెమళ్ళు ఉంటాయి, ఇక్కడ చాలా నెమళ్ళు పాపం కొన్ని ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇక్కడికి వెళ్ళాలి. ఓకే, మొత్తము అడవి లెక్కనే ఉన్నది కదా. ఎత్తడి పొసమూడి ఏదైతే అదైంది. బ్లాగ్ తీసుడే ఈ కాంచెల్లి తగ్గేది లేదంటే తగ్గేదిలే, వెళ్ళిపోతుంది. అదే బ్లాగ్ ఇది. బిల్డింగ్స్ చాలా బాగున్నాయి. ఓకే భార్గవ్, యా ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాం? బుగ్గరామస్వామి టెంపుల్. ఓకే, మరి ఇంకెప్పుడు స్టార్ట్? ఇప్పుడు స్టార్ట్ అవుదాం. సో అక్కడికి వెళ్దాం ఎండ కాకముందే. ఐ మీన్ ఇప్పుడు దాదాపు 12 ఎంత అవుతుంది టైము? 10 పైన. మనం 2-3 వరకు బ్లాగ్ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకొని రావాలి. అండ్ మేమైతే వాటర్ బాటిల్ కొన్ని మైక్ సెట్లు అవి క్యారీ చేస్తున్నాం అనమాట. సో ఈ రోజు అయితే వ్లాగ్స్ మన యాన్సెంట్ టెంపుల్స్ అన్నింటిగా కేదార్నాథ్, అమర్నాథ్ ఇవన్నీ కూడా నాకు ప్లాన్ ఉంది. కాకపోతే ఏంటంటే నేను దీనికి శ్రీకారం అయితే ఇక్కడి నుంచి చుడుతున్నాను అనమాట. రాముని మందిరం దగ్గర నుంచి యాన్సెంట్ టెంపుల్ అది కూడా. సో దీన్ని మీరు అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ దేత్తడి పొసమూడి ఏదైతే అదైంది. బ్లాగ్ తీసుడే ఈ కాంచెల్లి తగ్గేది లేదంటే తగ్గేదిలే, వెళ్ళిపోతుంది. నాకు చాలా రోజులు చెల్లి నాకు ఒకటి ఉండిపోయింది మనసులో. ఏంటంటే రాముని కోసము చనిపోయేంత వరకు సహాయం చేసింది జటాయు పక్షి. ఆఖరి శ్వాస వరకు పోరాడింది కదా. సో జటాయు పేరు మీద ఉన్నది ఓకే, టెంపుల్ ఉంది. కానీ ఏంటంటే జటాయు కంటూ ఒక ప్రాముఖ్యత మన తరపు నుంచి వెళ్ళి ఏదన్నా ఒకటి నేను పెట్టుకోవాలని చెప్పేసి అనుకొని, సో వాట్ ఎవర్ మీకు రామాయణంలో మీకు ఇష్టమైన సంథింగ్ మీరు చెప్పండి, మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి, అది క్యారెక్టర్ పేరు నేను నా బైక్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేసిళ్ళు జటాయు అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీగా నా మనసులో ఏముందో వాళ్ళదే పెట్టిళ్ళు. సో అందుకే తిరిగి జటాయు అని చెప్పేసి పెట్టేసిన. అంతే కదా, ఇప్పుడు మనకు నచ్చడం కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా నచ్చాలి. అవును, ఓకే. మన వీడియో చూసే వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ కి, మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కి అందరికీ నచ్చితేనే అదే దానికి పడ్డా పల్లె జస్ట్ లో మిస్ లేకుంటే స్పీడ్ టైం మొత్తం తల ఒక్కలు ఎరిగాడు. ఈ రోడ్డు మీద దాదాపుగా చాలా మంది ఓవర్ స్పీడ్ వెళ్ళి ఇక్కడ ఈ టర్నింగ్ దగ్గర మెయిన్ గా ఇక్కడ ఏంటంటే సిగ్నల్ ఉంటది, క్లాస్ అయితే ఉంటారు. ఇక్కడ యాక్సిడెంట్స్ చాలా వరకు అయితే అంటే జస్ట్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. డేంజర్ జోన్ అన్నమాట. అది నెగ్లిజెన్సీ చేయడం వల్లనే ఇట్లా అవుతుందని తెలుసు కదా. నెగ్లిజెన్సీ వల్లనే అవుతుంది. అంటే నెగ్లిజెన్సీ అంటే ఐ మీన్ నేనేమంటా అంటే అక్కడ ఏమున్నా లేకపోయినా చూసుకుంటూ వెళ్ళాలి కొంచెం. ఎందుకంటే నేను ఒకటి నమ్ముతా, మనం బతికుంటే 1000 పనులు వాడచ్చు, 1,00,000 కాలాల్లో తిరగచ్చు, ఒక ఏరోప్లేన్ కొనొచ్చు, కానీ ప్రాణం పోతే ఇవేం చేయలేము. సో ప్రాణం అన్నింటికంటే విలువైంది, దాన్ని కాపాడుకోవాలంటే వేగాన్ని తగ్గించుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే నీ కాన్సెప్ట్ ఏంటంటే మనము బండి మీద వెళ్ళేటప్పుడు మనకంటూ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు చూస్తూ ఉంటారు మన ఇంటి దగ్గర. అబ్సల్యూట్లీ. వాళ్ళు లేకపోతే మనకి ఎవరు లేరు కదా, వాళ్ళే మనకి ఫస్ట్. మీరు చాలా మందిని ఇష్టపడతారు, కానీ మిమ్మల్ని మాత్రమే ఇష్టపడే ఏకైక వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది మీ ఫ్యామిలీ మెంబర్సే. అంతకంటే జెన్యున్ గా ఎవరు ఇష్టపడరు మిమ్మల్ని. నేను అదే నమ్ముతాను. అంటే భార్గవ్ నేను సరే మనం బ్లాగ్స్ ఇస్తున్నాక అక్కడికి వెళ్ళేటప్పుడు నార్మల్ గా మాట్లాడుకుందాం. సరే, చాలా మంది లవ్ ఫెయిల్యూర్స్ అవి చేసుకుంటారు కదా. అంటే ఏజ్ కాని ఏజ్ లో లవ్ అని అది అట్రాక్షన్ తెలియకుండా లవ్ అని తెలియకుండా చాలా మంది సూసైడ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమని అంటే ఒక ఐడియా అంటే ఒక సజెషన్ ఇస్తాను. అంటే లవ్ ఫెయిల్యూర్ అంటే నా కన్సిడరేషన్ లో అంటే నేను ఆలోచించే విధానంలో లవ్ ఫెయిల్యూర్ అనేది లేదు. మనము ఒకరి దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది మనం ఇవ్వలేము, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది మనం ఇవ్వలేనప్పుడు మన ఇద్దరికి సెట్ కాదు. సెట్ కానప్పుడు వాళ్ళు మనతో ఉండరు. సో అప్పుడు వాళ్ళకు మనతో సెట్ కాదని చెప్పేసి వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళతో కూడా మనకు సెట్ కాదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం వదిలేయాలి ఎవరినైనా సరే. నువ్వు 10 సంవత్సరాలు లవ్ చేసినా మనకి ఎవరైనా నేను వద్దు అనుకుంటే నువ్వు కూడా అలానే ఉండాలి, వదిలేయాలి అంతే. అంటే లవ్ ఫెయిల్యూర్ అనేది చాలా గొప్ప పదం. ఈ రోజులలో నిజంగా లవ్ చేస్తే ఎవరు వదిలేసుకోరు, ఎవరిని కూడా వదిలేసుకోరు.
ఎవ్రీ ఫెయిల్యూర్ అనేది ఒక సక్సెస్ రూట్ ఒక మెట్టు చూపెడుతుంది, మనకు ఒక దారి చూపెడుతుంది. మనం పట్టుకోవాలి. మన ఫెయిల్ అయిన రోజు ఒక దారి ఓపెన్ అవుతుంది మనకి. ఏ రోజైతే ఒక విషయంలో ఫెయిల్ అవుతామో, బిజినెస్ కానీ, లవ్ కానీ, రిలేషన్స్ కానీ, ఎక్కడైతే ఫెయిల్ అవుతామో ఆ రోజే సక్సెస్ ఒక రూట్ ఏర్పడుతుంది. ఆ రూట్ని క్యాచ్ చేయగలిగితే యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి పేరు. చాలా మంది సక్సెస్ఫుల్ పర్సన్స్ ఏదో ఒక రోజు ఫెయిల్ అయిన వాళ్ళే, ఏదో ఒక విషయంలో బాధపడ్డ వాళ్ళే ఉంటుంది చాలా వరకు. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ మనం చేరుకోవడానికి? దాదాపు ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది, మేబీ 20 కిలోమీటర్స్ 20 ఉంటుంది. ఇది కూడా మీ యాక్సిడెంట్ స్పాట్. ఇక్కడ చాలా మంది యాక్సిడెంట్ అట్లా అయినాయి అన్నట్టు సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్. ఇది అంతా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్. మొత్తం ఇది కొత్తగా కడుతున్నారు చిమ్మిస్. ఇదంతా దాదాపు ఇక్కడ తెలంగాణ, ఈ మన భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇది చాలా పెద్ద పవర్ ప్లాంట్. ఛత్తీస్గఢ్కి వెళ్తుంది పవరు. ఎగ్జాక్ట్లీ ఇదంతా ఇది ఇక్కడ ఎక్కువ అంటే మా ఏరియాలో బొగ్గు ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట. మాది కోల్ మైన్స్ ఏరియా. చాలా మందికి ఇక్కడ 80,000కు తక్కువ జీతాలు ఎవరికి ఉన్నాయి మ్యాక్సిమం. సో ఏంటంటే బొగ్గు మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. చాలా వరకు మనకు తెలుసు కదా ఇక్కడ ఏమేమి సినిమాలు మా దగ్గర అయినాయి అంటే సలార్ మూవీ మాకాడే షూట్ అయింది. అది ఎక్కడో ఏదో స్టేట్ లాగా చూపెట్టిల్లు. కానీ దాని తర్వాత దసరా మూవీ కూడా మన దగ్గరే షూట్ అయింది. బాగుంటుంది. ఇంకోటి మనకు బసంత్ నగర్ వెళ్ళే రూట్ లో ఒక ఫ్లైఓవర్ కట్టిర్రు అంటగా, ఎలా ఉంది? ముందడు వస్తుంది ఇక్కడ మనకు దాకరి కదా అది. అదే మరి నువ్వు ఇంకా మన ఫాలోవర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంకా అది చూపించలేదుగా. అదే ఇప్పుడు వస్తుంది నాకు తెలిసి. అంటే మనం అది క్రాస్ చేసుకొని వెళ్తామా, క్రాస్ చేసుకొని వెళ్ళామా నాకు అర్థం కావట్లేదు. కానీ ఇలా క్రాస్ అయితే మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా దాన్ని క్రాస్ చేసే వెళ్తాం. కానీ ఇప్పటికైనా సరే మన ఫ్యామిలీ మెంబర్స్ కి అది ఎలా ఉందో ఆ వ్యూ మొత్తం చూపించు. ఇప్పుడు వస్తుంది. ఇట్లా ఇది యాక్సిడెంట్ స్పాట్. ఇది కూడా మీ యాక్సిడెంట్ స్పాటే. చూస్తే స్ట్రైట్ ఉందా, ఆటోమేటిక్గా టక్కని టర్న్ కావాలి. ఇక్కడ ఎంత టర్నింగ్ అంటే చూడు ఇక్కడ అర్థమైతే. ఇక్కడ 80 స్పీడ్ వచ్చినప్పుడు టర్న్ అవ్వడం అంటే సాధ్యం కాదు. ఇట్లా పోవాలా. చాలాసార్లు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ కూడా మన టర్నే కావాలి. సో మన ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పేది ఏంటిదంటే టర్నింగ్ వచ్చే కాడ కాస్త స్లో చేసి వెళ్ళండి. ఎందుకంటే మూలల మీద స్టంట్ చేయాలని అందరికీ ఉంటుంది. ఈవెన్ నాకు కూడా ఉంటుంది మూలల మీద బాగా బండి అంశాలని చెప్పేసి. కానీ ఒకసారి అనుభవం అవుతుంది కదా, ఆ అనుభవం మళ్ళీ ఇంకోసారి చేపియదు ఆ పని. సో అనుభవం కాకుండా చూసుకోవాలనేది నేను అంట ఎప్పుడు. ఓకే 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 అంతే కదా. అది కూడా మంచిదే. కానీ ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇంకోటి ఏంటిదంటే ఈ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది డిగ్రీలు అయిపోయి, పీజీలు అయిపోయి ఇంటికాన్ని ఖాళీగా కూర్చుంటున్నారు కదా. వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేదంటే ఏదైనా జాబ్ ఆపర్చునిటీ, ఏదైనా కంపెనీలో వేకెన్సీ ఉంటే కానీ ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను నిన్ను. 100%. ఎందుకంటే మనకు ఇది మన కొన్ని కంపెనీస్ వాళ్ళకి, అంటే మనకు కొన్ని గ్రూప్స్ వాళ్ళు ఉన్నాము, ఏది వర్క్ ఫ్రమ్ హోమ్ది. సో వాళ్ళు ఎప్పుడన్నా చెప్పినప్పుడు నేను చాలా మందికి ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది నాకు చెప్తా ఉండేది, ఇట్లా జాబ్ లేదు, అట్లా లేదు, ఇట్లా లేదు అని చెప్పేసి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నేను కొందరికి చెప్పిన, ఒక 4-5కి చెప్పిన. ఏంటంటే ఒకటి చెప్పాలక్క, మళ్ళీ నేను ఏమనుకుంటా అంటే మనం సక్సెస్ అయిన రోజు మనకు ప్రమోషన్స్తో పాటు ఇంకా చాలా వరకు కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. అది మనకు ఇంకొకరికి హెల్ప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లైక్ సన్నీ యాదవ్, నా అన్వేషణ అండ్ మన రంజిత్ ఆన్ వీల్స్, వీళ్ళందరూ కూడా మనకి ట్రావెలర్స్, ప్రస్తుతం ఉన్న ట్రావెలర్స్. వీళ్ళు కూడా చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, బికాజ్ వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి హెల్ప్ చేయగలుగుతారు. అవునవును. కానీ ఇంకోటి ఏంటంటే ఇలాగే డిగ్రీలు అయిపోయి, పీజీలు అయిపోయి కూడా ఏ రూట్లో వెళ్ళాలో, ఏ స్టెప్ తీసుకుంటే బెటర్ లైఫ్ ఉంటుందో, ఏ వేలో వెళ్తే జాబ్ వస్తుందో అది తెలియక చాలా మంది ఇంట్లోనే కూర్చుంటున్నారు. వాళ్ళకు క్లారిఫికేషన్ ఇవ్వు. తిరగాలి, బయట తిరగాలి.
రెజ్యూమ్ను పట్టుకొని బయట తిరగాలి. బయట తిరిగి 10 కంపెనీస్లలో పోవాలి. జాబ్ రిజెక్షన్ అవుతుంది. ఆ రిజెక్షన్ అవుతా ఉండాలి. అయిన తర్వాత ఒక రోజు మనకు పట్టు వస్తుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎట్లాంటి వాటికి వెళ్ళాలి, ఎట్లాంటి వాటికి వెళ్ళకూడదు అని చెప్పి ఒక పట్టు వస్తుంది. ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే ఇంకొకటి జాబ్ నాకు చెప్పాలి అంటే 100%గా మనం ఆ ఫీల్డ్లో సక్సెస్ అవ్వలేము. మనం ఏ రోజైతే స్ట్రగుల్స్ ద్వారా సంపాదించిన జాబ్ ఉంటుందో ఆ జాబ్లోనే మనం సక్సెస్ అవుతాం 100%. జాబ్ కోసం బయటికి రాస్తే మనకు జాబ్ రాదు అంటావు. అంటే ప్రయత్నం చేయాలి, ఓడిపోవాలి. ఓడిపోయిన తర్వాత సాధించే దాంట్లో కిక్ ఉంటుంది. చాలా ఫీల్డ్లలో ఓడిపోవాలి. ఎందుకంటే చాలా మంది అంటారు ఓటమి ఓటమి అంటారు. ఓటమి అనేది చాలా మంచిది. అది తీసుకోగలిగితే మంచి టేస్ట్ అది ఓటమి అనేది. ఏ ఉలి దెబ్బ తాకకుండా రాయి శిల్పమైన రోజు లేదు. ఉలి దెబ్బ తాకితేనే రాయి శిల్పం అవుతుంది అన్నట్టు మంచి ఓడిపోతేనే సక్సెస్ అవుతారు. దెబ్బ తాకాలి, అవమానాలు పడాలి, ఇబ్బందులు పడాలి, చాలా మందితో విమర్శింపబడాలి. ఇలాంటివి జరిగినప్పుడే మనిషి సక్సెస్ అవుతుంది. ఇంకోటి ఏంటిదంటే చాలా మంది యాక్టర్స్ అంటే రీల్స్ తీసుకునే యాక్టర్స్ అయ్యో మా రీల్స్ లైక్ వస్తలేవు, కామెంట్స్ వస్తలేవు అని ఫస్ట్ అనే వీడియో తీసి ఎక్కువ అంటే ఆశ్చర్యానికి లోను కాకుండా అయ్యో బాధపడకుండా ఏంటిదంటే రీల్స్ వస్తలేవు, కామెంట్స్ లైక్స్ వస్తలేవు అని అనే వాళ్ళకి ఏంటి సొల్యూషన్ అంటే ఏమి సమాధానం చెప్తాం? కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ మనము స్టార్టింగ్ అప్లోడ్ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ వస్తాయో తెలియదు. కానీ ఏం చేయాలంటే మన దగ్గర కన్సిస్టెన్సీ ఉండాలి. మనకు వ్యూస్ రాకపోయినా, లైక్స్ రాకపోయినా కానీ మన ప్రయత్నం ఆపొద్దు, పని ఆపొద్దు. ఆ రోజే సక్సెస్ అవుతుంది. ఈరోజు పెద్ద పెద్ద ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా స్టార్టింగ్లో ఇలాంటివి కొన్ని ఎదుర్కొన్నారు. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినట్టు 100% మంచి సక్సెస్ అవుతారు అనేది నా ఒపీనియన్. ఇదేంటి క్లోజ్ చేసిల్లా? ఇదే కదా క్లోజ్ చేసినట్టున్నారుగా. క్లోజ్ చేసారు. మొన్నటి వరకు ఆన్లైనే ఉండే కానీ ఏమైందో కానీ క్లోజ్ చేసారు. ఇది రాకుండా అనమాట కింద రామగుండం రైల్వే ట్రాక్, హైదరాబాద్ ఇటు మన మహారాష్ట్ర సైడ్ వెళ్ళే ట్రాక్ అనమాట. ఇదంతా ఇప్పుడు కింద ఉన్న ట్రాక్. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. సో అందుకని మొన్న ట్రయల్ ఇట చేసినట్టున్నారు. ఈ రోజు మళ్ళీ మనం బంద్ చేసే టెక్నికల్ మన ఏమన్నా రోడ్ ఏమన్నా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ జరుగుతుందో మరి ఏంటో తెలియదు కానీ మళ్ళీ అది చేసేలా. ఓకే, ఇప్పటికైనా ఇది మనకు రామనగుండ మన బుగ్గరామస్వామి వెళ్ళాలంటే సో ఇట్లా ఇది బూడిద చెరువు కట్ట రూట్ అనమాట. ఓకే, సో ఇటు నుంచి వెళ్ళాలి. అక్కడ మనకి రాసి ఉంటుంది శ్రీ శ్రీ బుగ్గరామస్వామి టెంపుల్ కి దారి అని చెప్పేసి. ఓకే ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ రాసి ఉంది శ్రీ శ్రీ బుగ్గరామస్వామి టెంపుల్ కి దారి అని చెప్పేసి ఉంది. అంటే ఇది ఒకటే రూటా ఇంకా ఏమన్నా చాలా రూట్స్ ఉన్నాయా ఈ బుగ్గరామేశ్వర టెంపుల్కి వెళ్ళడానికి? ఇది ఇంకా ఇది ఒకటే రూట్ అట్లా రావచ్చు కానీ ఇక్కడ అది ఫ్లైఓవర్ అట్లా చూద్దామని చెప్పేసి అన్నాం కదా. ఓకే ఓకే ఓకే. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ని ఈ వ్యూ చూపించడానికి ఈ రూట్ లో వచ్చాం అంతే. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ నెమళ్ళు ఉంటాయి. ఇక్కడ చాలా నెమళ్ళు పాపం కొన్ని ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు నేటివ్ కొంత స్పీకర్ చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ శ్రీరాముడు సీతా సమేతంగా వనవాసానికి వచ్చిండు. ఓకే, ఇక్కడ బుగ్గరామస్వామి టెంపుల్కి వచ్చిన తర్వాత ఇక్కడే దశరథ మహారాజు మరణ వార్త విని శ్రీరామచంద్రుడు బుగ్గరామస్వామి దగ్గర ఒక అడుగు, రాముని గుండాల దగ్గర ఒక అడుగు, ఇల్లంత గుండలు ఒక అడుగు ఇట్లా వేసుకుంటా అయోధ్యకి వెళ్ళిపోయిందంట. దానికి తగినట్టుగా ఆధారాలు కూడా టెంపుల్లో ఉంటాయి. సో అక్కడ విశిష్టత ఏంటంటే 365 రోజులు చప్పట్లు కొడితే నీళ్ళు వస్తాయి ఆ బావిలో. చప్పట్లు కొడితే నీళ్ళు వస్తాయి బావిలో. ఓకే ఓకే. అంటే ఇక్కడ బుగ్గరామస్వామి టెంపుల్ స్పెషాలిటీ అంటే ఆశ్చర్య అంటే ఆలోచించాల్సిన విషయం అన్నమాట. ఒక అద్భుతం. అంటే ప్రతి టెంపుల్ కి మన ఇండియన్ టెంపుల్స్ అన్నిట్లో కూడా ప్రతి టెంపుల్ కి ఏదో ఒక ఆశ్చర్యపరిచే విషయం ఉంటుంది. ఆశ్చర్యపరిచే విషయం ఉంటుంది. అందుకనే మన టెంపుల్స్ అంత ఫేమస్ అన్నమాట. ఓకే ఓకే. ఈవెన్ ఇట్ ఈస్ మహిమ ఎనీథింగ్ ఐ డోంట్ నో, బట్ ఏంటంటే అది మట్టుకు ఫ్యాక్ట్. మేబీ నా ఉద్దేశం ఇదే అనుకుంటా. బుగ్గరామస్వామి టెంపుల్ దారి ఇక్కడైతే రాసిపెట్టి ఉంది శ్రీ శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్. అవును, మేబీ ఇదే రూట్. సో ఇదన్నమాట రూటు. దీనిలోంచి మనం లోపలికి వెళ్ళాలి. ఓకే, మొత్తము
అడవి లెక్కనే ఉన్నది కదా లోపల. అడవిలాగైంది. అడవే ఇది, అడవి. అడవే కానీ దీనిలో ఇప్పుడు నాకు తెలిసి ఈ టైంలో కొన్ని ఉంటారా మంది. ఓకే, ఈ టెంపుల్ దారిటే కదా. ఓకే ఓకే. సో వీళ్ళు నాకు తెలిసి 100 రోజుల పనికేమో వచ్చినట్టున్నారు. సో తెలంగాణలో ఈ పని చాలా ఫేమస్ అన్నమాట. మీలో ఎవరికైనా ఈ పని తెలిస్తే కామెంట్ చేయండి. మీ దగ్గర వెళ్తారా 100 రోజుల పనికి? నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తారు ఖచ్చితంగా. సో ఎట్లుంది? నేచర్ బాగుంది కదా, చాలా ఉంది, బాగుంది. ఇటు కూడా పిక్నిక్ ట్రిప్పులు వేసుకోవచ్చు అనుకుంటా. పిక్నిక్కి రావచ్చు, కానీ ఏంటంటే ఈ ప్లేసులలో మాంసం గట్రా ఉండొద్దు. దర్శనం చేసుకొని బయటికి అటు దూరాన దర్శనం చేసుకుంటే వచ్చే మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసినాం టెంపుల్. ఓకే, వచ్చేసినాం. బుగ్గరామస్వామి టెంపుల్ ఇది. ఏమన్నా థ్రెట్ ఉంటా? ఐ మీన్ అంటే ఏమన్నా మీదికి వచ్చేటి ఏమన్నా అట్లా ఉంటాయా? మనం ఒక్కొక్కరు పోలేం కదా. రియల్లీ నేను అనుకోలే ఇంత మంచి లొకేషన్ ఉంటా అని. చూడండి అక్కడ వెనకాల చూస్తే మీరు పెద్ద రాళ్ళ గుట్టనే ఉంది ఇక్కడ. శ్రీరామచంద్రమూర్తి యొక్క నిజమైన అడుగు ఆయన ఇక్కడ నిల్చోనే చూడండి, ఇట్లా చూడండి. ఈ పొజిషన్ లో బాణాన్ని అయితే సంధించినప్పుడు ఇక్కడ ఒక అడుగు, అక్కడ ఒక అడుగు వెనక నుంచి ఈ బండలు మొత్తము తుకుతుక్కు అయినాయి కూడా ఆ రామబాణానికి అని చెప్పేశారు. లింగం ఆత్మలింగం. ఆత్మలింగం. ఆ లింగానికి ఆ బొట్టు పెట్టిన కాడ స్వయంగా స్వామి నిలబడి ఉంటాడు చూడు మీద. రాముని పిలుపు మేరకి శివుడే కదిలేసినటువంటి అప్పటి నుంచి ఈ సౌండింగ్ ఏదొచ్చినా మనం గట్టిగా సపర్లు కొట్టినట్లయితే నీళ్ళ ప్రవాహం పెరుగుతుంది. సో నాకు అంటే ఇప్పుడు కొట్టినా వస్తుందా? ఇప్పుడు కొట్టినా వస్తుంది. ఒకసారి చూపెడతామా? సో వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో ఎక్కువ వస్తున్నాయి వాటర్. జనాలు పెరిగే కొద్దీ నీళ్ళ ప్రవాహం పెరుగుతుంది అని చెప్పేసి అన్నారు. అది నిజంగానే పెరుగుతుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నా అది పెరుగుతుంది అని చెప్పేసి అనుకున్నా.